9వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు అందరూ కలిసి ఒక్కరోజు టోకెన్ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా హరించి వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో కార్మికులందరూ కూడా మే 20వ తేదీ నాడు సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ ఆనాడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సందర్భంలో దేశ రక్షణే ముఖ్యం కాబట్టి ఆ సమ్మెని వాయిదా వేసుకొని జూలై 9వ తేదీ నాడు జరపడం జరుగుతూ ఉంది. అందరూ కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా జేఏసీ తరఫున ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 9వ తారీఖున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు అన్ని కార్మిక వర్గాలు, వ్యవసాయ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, బొగ్గుగని కార్మికులు, బ్యాంకు కార్మికులు, ఎల్ఐసి కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసి కార్మికుల శక్తి ఏంటిదో మరి మోడీకి చూపెట్టాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కార్మికులకు అచ్చే దిన్ అనే ఒక స్లోగన్ ఇచ్చిండు. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కార్మికులకు సచ్చే దిన్ మరి ఏర్పడ్డదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి కార్మిక వర్గం అంతా ఇబ్బందుల పాలవుతుంటే మరి వాళ్ళ రక్షణ లేకుండా ఉంటుంటే కార్మిక సంఘాలు ఎన్నో సంవత్సరాలుగా పోరాడి బ్రిటిష్ కాలం నాటి చట్టాలు కూడా మరి రద్దు కాకుండా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈ 100 సంవత్సరాలు కాపాడుకుంటూ వస్తే మరి కార్మిక సంఘాలు కొట్టాడి సాధించుకున్నటువంటి ఈ చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి కేవలం పెట్టుబడిదారులకు మరి వాళ్ళ ప్రభుత్వానికి కొమ్ము కాసే వ్యక్తులకు మరి అనుకూలంగా 4 చట్టాలను చేసి ఈ కొత్త చట్టాలు అమలైతే కార్మికులు కట్టుబానిసలుగా తయారవుతారు. ఈ రోజున సమ్మె హక్కు అనేది నిర్వీర్యం చేయబడుతోంది. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్కి మంగళం పాడబడుతోంది. రిజిస్ట్రేషను కష్టం అవుతోంది. తర్వాత కనీస వేతనం అనేది దాని స్థానంలో ఫ్లోర్ వేజెస్ వచ్చి 178 రూపాయలుగానే నిర్ణయించబడుతోంది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు కార్మికుల సిఎంపిఎఫ్ 12% నుంచి 10%కి తగ్గుతోంది. ఇట్లా రకరకాల ప్రయోజనాలన్నీ కార్మిక వర్గ ప్రయోజనాలన్నీ దెబ్బతింటున్నాయి. కాబట్టి కార్మికులు తమకున్న హక్కుల్ని కాపాడటం కోసం రేపు ఈ దేశభక్తియుత దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నెల 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మెలో సింగరేణి కార్మికులంతా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది కార్మికుని హక్కు కోసం జరుగుతున్న సమ్మె. వాళ్ళ కార్మికుల హక్కులను రక్షించడం కోసం జరుగుతున్న సమ్మెలో కార్మికుడు విధిగా హాజరై వాళ్ళ సమ్మె యొక్క ఆవశ్యకతను తెలుసుకొని తన భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిన సమ్మె. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్ణయాల వలన రేపు ఇప్పటికే నూతన గనులు లేవు. రేపు కార్మిక సంఘాల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కార్మికుల్ని వెట్టి చాకిరీ కార్మికునిగా అంటే కాంట్రాక్ట్ కార్మికునిగా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక చారిత్రాత్మకంగా జరగబోయే జూలై 9వ తారీఖున జరగబోయే సమ్మెను కార్మిక వర్గం అంతా విజయవంతం చేయాలని వాళ్ళ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమ్మెకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకే, స్విఫ్ట్ నాయకత్వంలో మీరంతా సమ్మెలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాం. తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా
ఈ 9 నాడు సమ్మె చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడం కోసం కుట్రలు పొందుతున్నటువంటి సమయంలో సింగరేణిలో కూడా 6 బ్లాకులను ప్రైవేట్ వాళ్లకు ఇస్తున్నటువంటి పరిస్థితి. దానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు కూడా కొట్లాడి దాన్ని వెనక్కి తగ్గే విధంగా మోడీని చేయడం జరిగింది. అదేవిధంగా 44 చట్టాలు కార్మికులకు ఏవైతే ఉపయోగపడి ఉన్నాయో వాటిని 4 కోడ్లుగా వ్యవహరించి 4 కోడ్లుగా తగ్గించి కుదించి చేస్తున్నటువంటి ఈ వలన ఇవాళ కార్మిక రంగానికి అనేక హక్కులు పోతూ ఉన్నాయి. ప్రశ్నించే హక్కు పోతుంది, బార్గెనింగ్ చేసే హక్కు పోతుంది, యూనియన్ పెట్టుకునే హక్కు పోతుంది. కాబట్టి ఇవాళ ఈ దేశవ్యాప్త సమ్మె కార్మిక వర్గం కోసం ఉపయోగపడే 44 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, 4 కోళ్లను వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం, పర్మనెంట్ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు, ఓబీ ఆపరేటర్స్ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా IFTU, JSC పక్షాన గోదావరి బొగ్గిని కార్మిక యూనియన్